గుడ్ మార్నింగ్ మళ్ళీ లిల్లీ. ఏంటి మళ్ళీ డల్గా ఉన్నావు? ఏం లేదు, నా సీజన్ అయిపోతుందిగా అందుకని. బాధపడుకు, నీకు రిలాక్స్ దొరికింది అనుకో మళ్ళీ. అది నిజమే. ఈ మనుషులు ఉన్నారే, ఇష్టం వచ్చినట్టు వాడుతారు నన్ను. మొదటి రకం మనుషులు. మొగ్గలు మాత్రమే ఇష్టం, పువ్వులు ఇష్టం ఉండదు వాళ్ళకి. నాకు తెలియక అడుగుతాను, ఏదైనా సరే నా చెట్టు నుండి వచ్చేవేగా. ఇంకొంతమంది తలలో పెట్టుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళ హెయిర్ చిక్కులు పడిపోతాయని. వేరే వాళ్ళు పెట్టుకుంటే ఒకటి ఒకటి తెంపుకొని స్మెల్ చూస్తూ చాలా ఆనందపడతారు. నాకు అప్పుడు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ శారీ వన్ని చూస్తుంటే. ఇంకొంతమంది ఉన్నారు, పక్క వాళ్ళు ఎక్కడ తెంపేస్తారో అని భయంతో మార్నింగా నైటా అని చూడకుండా నా నిద్రని డిస్టర్బ్ చేసి మరీ పూర్తిగా విడవకుండానే తెంపేస్తారు. అయ్యో, ఇంకొంతమంది కోసం ఏం చెప్పను. పెద్ద మొక్కలు, పందిరి మల్లి, ఇలా రకరకాల పేరు పెట్టి కొంతమంది నన్ను పిలుస్తారు. కొంతమంది చిన్న పువ్వులు కావాలంటారు, కొంతమంది పెద్ద పువ్వులు కావాలంటారు. ఇలా అలా అన్నిటికీ వాడుతూనే ఉంటారు నన్ను. నేను మనిషిని కాదబ్బా, ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోవడానికి. చెట్టుని. కొంచెం నా మనోభావాల్ని అర్థం చేసుకోండి మనుషులారా. నీ బాధ నాకు అర్థమవుతుంది, బాధపడకు. నీకు కనీసం రిలాక్స్ కొన్ని డేస్ అయినా ఉంటుంది, కానీ మా జాతికి అది కూడా ఉండదు. ఒకడు ఒక అమ్మాయిని ప్రపోజ్ చెయ్యాలి అంటే నన్నే వాడతారు. నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసు. వాడికి మమ్మల్ని హ్యాండిల్ చేయడమే రాదు, ఇంకా పిల్లనేం హ్యాండిల్ చేస్తాడు? నా శాపం తగిలి ఆ పిల్లను చెప్పేస్తాడు. అయినా అప్పుడైనా ఉంటాడా సైలెంట్గా? వేరే అమ్మాయికి ఇస్తాడు. వీళ్ళని ఏమనాలి ఇంకా? దేవుడా, మళ్ళీ రకరకాల పేర్లు పెడతాడు. నాకు ఆ కలరే కావాలి, ఈ కలర్ వద్దు, లైట్గా ఉంది, డార్క్గా ఉంది, అన్ని వంకలు ఎంచుతారు. అయ్యా మనుషులు, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, హట్ అవుతాం. మాకు సీజనింగ్ లేదు కాదు, లేకుండా చేసేసారు. మనసులో మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మేము? అయ్యో, బాధపడకండి ఫ్రెండ్స్. మిమ్మల్ని కొంతమంది పూజకి వాడతారు, కొంతమంది ప్రేమగా చూసుకుంటారు. కానీ నా బాధ ఎవరికి తెలుసు చెప్పండి? అసలు మమ్మల్ని పువ్వుల జాతి నుండి వెలేస్తున్నట్టు చూస్తారు కొంతమంది. అంత మంచిగా గుత్తుల్లా వస్తాయి నా పువ్వులు. ఒక్కలైనా చక్కగా మాలు కట్టుకొని తల నిండుగా పెట్టుకుంటారా? ఎవరో కొందరు మాత్రమే, అది కూడా ఒకటో రెండో పెట్టుకుంటారు. కొందరు మాత్రమే పూజలో వాడతారు. నాకు ఎంత బాధగా ఉంటుందో. నేను కూడా మీలా అన్ని ప్లేసెస్కి వెళ్ళి తిరగాలని ఉంటుంది. నన్ను ఎందుకు ఇష్టపడరు అని ఎంత బాధగా ఉంటుందో తెలుసు. చాలా బాధపడతాను. నాకు కూడా మీలా అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, దేవుడి పూజలో ఉండాలని ఎంత ఉంటుందో తెలుసా? అయినా బాధపడి ఏం లాభం చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది, మనకి ఏ బాధ ఉండదు అనుకుంటారు ఈ మనుషులు. దయచేసి మా బాధలు కూడా అర్థం చేసుకోండి, మాకు బాధలు ఉంటాయి. ఇప్పటి వరకు మా బాధలు విన్నారుగా, ఎప్పుడైనా మారండి ప్లీజ్. మార్పు మంచిది.